సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్నంతా కూడా 'పుష్ప 2' ఇంటర్నేషనల్ స్థాయిలో అప్లాస్ పొందడం, దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఇంటర్నేషనల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లలో వైరల్ అవ్వడం చూసాం సార్. అల్లు అర్జున్ గారి గురించి ఆ స్థాయిలో మాట్లాడుకున్నారు. అయితే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కూడా ఈ స్థాయిలోనే మారుమోగిపోతుంది సార్. అంటే సందర్భం ఏంటంటే సార్ టాప్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ నెయ్మర్, టెవేజ్ అండ్ రొనాల్డో వీళ్ళ బర్త్‌డేలు. అయితే దీంతో ఫీఫా వరల్డ్ కప్ వీళ్ళకు వినూత్నంగా బర్త్‌డే విషెస్ చెప్దామని వాళ్ళు నాటు నాటు స్టెప్‌లో ఉన్నట్టుగా ఒక పోస్టర్ క్రియేట్ చేసింది. అండ్ వాళ్ళ ముగ్గురు పేర్లలో ఉన్న మొదటి అక్షరాలు తీసుకొని ఎన్టీఆర్ అని పెట్టేసి పోస్ట్ చేసింది. బర్త్‌డే విషెస్ తెలియజేసింది. దీని కింద జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ట్రిపుల్ ఆర్ టీమ్ కూడా వాళ్ళు స్పందించేస్తారు. ఈ స్థాయిలో వీళ్ళ పాపులారిటీ పెరిగిపోతుంది. నిన్నంతా అల్లు అర్జున్ గారు అండ్ ఇవాళ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే గ్లోబల్ స్థాయిలో కూడా మన హీరోల గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే గ్లోబల్ లెవెల్‌లో తెలుగు ఆర్టిస్టుల గురించి మాట్లాడుకోవటం అనేది అనివార్యంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. ఆ మధ్య జేమ్స్ గన్ అనేటువంటి ఒక డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ మాట చెప్పాడు. అంటే 'ట్రిపుల్ ఆర్' మీ దృష్టికొచ్చిందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తున్నారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. హ్మ్. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పాడంటే, నేను చూసాను యానిమల్స్ అన్నిటిని వెహికల్‌లో వేసుకెళ్ళి పడేస్తూ బయటకు దూకుతాడు ఒక ఆర్టిస్టు. అతని పెర్ఫార్మెన్స్ నాకు నచ్చింది అన్నాడు. అంటూ ఉండగా యాంకర్ అందించింది ఎన్టీఆర్. హ్మ్. అదే అదే అన్నాడాయన. హ్మ్. సో, ఆయనకేదో పాజిటివ్ లుక్ ఉంది. ఆయన చేయబోయే అంటే అతను 'సూపర్ మ్యాన్' లాంటి సీరీసెస్‌లో పాల్గొన్నటువంటి డైరెక్టరే. అవును. సో, ఆయన చేయబోతున్నటువంటి ఏదో ప్రాజెక్ట్‌లో ఇతనికి అవకాశం కల్పిస్తారు అని ఆ ఇంటర్వ్యూలో అతను మాట్లాడినటువంటి మాటల ఆధారంగా ఒక ప్రచారం నడిచింది. అలాగే 'రామ్ చరణ్' కూడా నేను గ్లోబల్ మూవీలో నటించబోతున్నాను అని ఆ మధ్య ఒక హింట్ ఇచ్చున్నాడు. పాన్ ఇండియా అనేటువంటి లెవెల్ దాటి గ్లోబల్ మార్కెట్‌లోకి ఎంటర్ కావాలని తెలుగు హీరోలు తాపత్రయపడటం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఇది కేవలం వీళ్ళ తాపత్రయంగా మాత్రమే ప్రొజెక్ట్ అవుతోంది గానీ, అటునుంచి కూడా ఈ ప్రయత్నం ఉంది. హ్మ్. ఇప్పుడు కింద నుంచి మార్కెట్ అన్వేషణ ఎలాగైతే జరుగుతోందో, లోకల్ టు గ్లోబల్ అనే టూర్ ఎలా జరుగుతోందో, గ్లోబల్ టు లోకల్ అనే టూర్ కూడా రివర్స్‌లో జరుగుతోంది. అంటే హాలీవుడ్, బాలీవుడ్ కూడా లోకల్ మీద దృష్టి పెడుతోంది. లోకల్ మార్కెట్ల మీద. లోకల్ మార్కెట్‌లను క్యాప్చర్ చేయటం అనేది హాలీవుడ్ ప్రోగ్రామ్‌లో గతం నుంచి ఉంది. ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాగా విడుదలయ్యేది. దాన్ని చూసేటువంటి ఆడియన్స్ లిమిటెడ్ ఆడియన్స్ ఆ సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సరిపోవట్లేదు. టోటల్‌గా ఈ మార్కెట్‌లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ మొత్తాన్ని కూడా తమ సినిమాకు అనుకూలంగా మలుచుకోవాలి. హ్మ్. మలుచుకోవడానికి ఏమేమి చేస్తున్నారు వాళ్ళు డబ్ చేస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేసి ఆ సినిమాని పంపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా చాలదనుకుంటున్నారు ఇప్పుడు. అనుకుని ప్రొడక్షన్‌లోకే వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. అంటే సినిమాలు చూసేటువంటి కల్చర్ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి నటీనటులను ఎంపిక చేసి, వాళ్ళని వినియోగించడం ద్వారా ఆయా మార్కెట్‌లలో ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఓకే. వీళ్ళు ఎలాగైతే లోకల్ టు గ్లోబల్ టూర్ ఏస్తున్నారో, వాళ్ళు గ్లోబల్ టు లోకల్ అనేటువంటి ప్రోగ్రామ్‌లో ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలై నడుస్తోంది. ఆ నడుస్తున్నటువంటి ప్రాసెస్‌కి నిదర్శనమే జేమ్స్ గన్ చేసినటువంటి కామెంట్సు, అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ పోస్టరు. వీటి వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది. హ్మ్. అవి చూసి మనం ఆనందపడుతున్నాం గానీ, మనం ఆనందపడటం కాదు. ఎందుకంటే అతన్ని వాడుతున్నది లోకల్ మార్కెట్ కోసం. గ్లోబల్ మార్కెట్ గొడవ కాదది. అయితే గ్లోబల్ మార్కెట్‌కి ముఖాల్ని పరిచయం చేయటం అనే ప్రోగ్రాము మనం చెయ్యాలి. ఆ చొరవ మనం చూపించాలి అనే ఉద్దేశంతో రాజమౌళి గారు ఈ ఆస్కారు, అలాగే ఇతర అంతర్జాతీయ అవార్డులు వాటి మీద దృష్టి పెట్టి అక్కడ కొంత లైజానింగ్ ప్రోగ్రామ్స్ చేశారు. చేసి తద్వారా ఆ మార్కెట్‌కి తమ ముఖాల్ని పరిచయం చేశాడాయన. ఆ పరిచయ కార్యక్రమం సందర్భంగా వచ్చిన గుర్తింపు ఇదంతా. సో, ఇది ఖచ్చితంగా రాజమౌళికి దక్కాల్సినటువంటి క్రెడిట్. ఇది వ్యూహరచన చేసిందాయన. హ్మ్. ఈ వ్యూహరచనలో భాగంగానే ఈ రోజున ఇది మాట్లాడుకుంటున్నాం కానీ, వాళ్ళకి కూడా ఈ రూట్ ఉంది. వాళ్ళకి కూడా ఈ ఆలోచన ఉంది. ఇటునుంచి రాజమౌళి అందుకో ఎలా తాపత్రయపడుతున్నారో రేపొద్దున ఒక హాలీవుడ్ సినిమాలో నటించినటువంటి నటుడికి ఇక్కడ లోకల్ మార్కెట్‌లో అవార్డు, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అవార్డు. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఇక్కడ నటించే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇటు నుంచి గ్లోబల్ సినిమా చేసినప్పుడు ఇలా ఇప్పుడు ప్రపంచం కుగ్రామంగా మారిపోతున్నటువంటి ఓ సందర్భం ఇంటర్నెట్ ప్రవేశంతోనే. అందుకని ఇంటర్నెట్ గ్లోబుని టోటల్గా గుప్పెట్లోకి తీసుకొచ్చేసింది. ఆ గుప్పెట్లోకి తీసుకురావడం తాలూకా పరిణామాలే మనం చూస్తున్నాం. ఉమ్, రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు ఒకసారి ఎప్పుడో చలపతిరావుతో ఒక మాట అన్నారట. దానవేర సూరకర్ణలో అతనితో 3-4 వేషాలు వేయించేశాడు ఆయన, ఎవరు లేక, ఆర్టిస్టులు దొరక్క. అందరినీ కృష్ణ గారు పట్టుకెళ్ళిపోయాడు కురుక్షేత్రం కోసం. ఉమ్, దొరక్క నువ్వే వేసే పర్లేదులే అని చెప్పి వేయించాడు ఆయన. ఏది 3-4 సీనుల్లో కనిపించే క్యారెక్టర్లు. ఈ వేయిస్తున్న క్రమంలో 5వ క్యారెక్టర్ ఏదో చేస్తుండగా ఆయనకు ఒక చిన్న సందేహం వచ్చి అడిగాడు ఈయన. అన్నీ నేనే నా చేత చేయించేస్తున్నారు, జనాలు గుర్తుపట్టి నవ్వుకుంటారేమో అన్నగారు అని. అంటే అప్పుడు ఆయన చెప్పాడట, రామారావు అంటే తెలియని గ్రామాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనే విషయం నీకు తెలుసా?